వెల్కమ్ టు డబుల్ మీడియా. నేను మీ అధినారాయణ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అవేంటంటే, ఒకటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా ఇద్దరు యువకులు అక్కడికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కాకినాడ సమీపంలోని కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ అంశంపై ఇప్పుడు విస్తృతంగా చర్చ సాగుతుంది. అదొకటైతే, మరొకటి అదే ఫంక్షన్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, ప్రస్తుతం యువకులు ఖాళీగా ఉన్నారు కాబట్టి సినిమాలకు వెళ్ళి సొక్కాలు చించుకోకపోతే ఎలా, అలాగే బైకులకు సైలెన్సర్లు తీసేసి ఎక్సలేటర్ రేజ్ చేసి స్పీడ్గా వెళ్ళకపోతే ఎలా ఎంజాయ్ చేయాలి యువకులు అన్న రీతిలో ఆయన మాట్లాడడం, ఆ వ్యాఖ్యలు చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతారహితంగా ఆ వ్యాఖ్యలు చేశారని విమర్శలకు ఇప్పుడు దారితీసింది. రాష్ట్రంలో అది ఒక చర్చగా మారింది. గతంలో సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ గారు వెళ్ళినప్పుడు ఆ తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయినప్పుడు ఆయన్ను జైల్లో పెట్టడం జరిగింది. దానిపై పెద్ద రచ్చ చేశారు. బాధిత కుటుంబానికి సినిమా యూనిట్ 2 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించింది. అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యువకులు గేమ్ చేంజర్ ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందితే ఇంతవరకు సినిమా యూనిట్ కానీ హీరో కానీ అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు పుష్ప 2 సినిమా సందర్భంగా ఆయన ఏమని మాట్లాడారు? మానవత్వం మరిచారు సినిమా యూనిట్, వెంటనే స్పందించి ఉంటే బాగుండేది, వారి ఇంటి దగ్గరికి వెళ్ళి బాధితులను పరామర్శించి ఉంటే ఇంతవరకు వచ్చుండేది కాదు, గోటితో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకున్నారు అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అదే సంఘటన, అది తొక్కిసలాట, ఇది రోడ్డు ప్రమాదం, అంతే. 2 సినిమా వేడుకలకు వెళ్ళి అభిమానులు మృతి చెందారు. సంఘటనలు వేరువేరుగా జరిగిన 2 సినిమా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడే ఇవి జరిగాయి. కాబట్టి అక్కడో న్యాయం, ఇక్కడొక న్యాయమా? అల్లు అర్జున్ గారికి ఒక న్యాయం, రామ్ చరణ్ గారికి ఒక న్యాయమా అన్న రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, సినిమా యూనిట్ కానీ, హీరో రామ్ చరణ్ కానీ ఇంతవరకు బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు. ఒక్కో కుటుంబానికి 5 లక్షలు మాత్రమే ప్రకటించి వదిలేశారు. మరి ఆ కుటుంబాల బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఆ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 2 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని. పవన్ కళ్యాణ్ గారు పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగిన సంఘటనపై ఒక విధంగా మాట్లాడితే, ఈ సంఘటనపై మరో ఒక విధంగా మాట్లాడారు. అదేంటంటే, రోడ్డు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు రోడ్లు బాగు చేయలేదు, మరమ్మతులు చేయనందువల్ల ఈరోజు ఇలాంటి ప్రమాదం జరగాల్సి వచ్చింది, ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఓడిపోయి ఇంటికి వెళ్ళి దాదాపు 7 నెలలు దాటిపోయింటే ఇప్పుడు జరిగిన ప్రమాదాన్ని గత ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారు. ఆయన ఇలా మాట్లాడడం ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ ఘటన జరిగిన సంఘటనా స్థలానికి వాళ్ళు సాక్షి మీడియా వాళ్ళు పోవడం జరిగింది. ఆ రోడ్డును కూడా చూపించారు. ఆ ప్రమాదం జరిగిన చోట ఎలాంటి గుంతలు లేవు రోడ్డుపై. యువకులు బైకులో వెళ్తుంటే ఐచర్ వాహనం స్పీడ్గా వచ్చి బలంగా గుద్దటంతో శరణ్, మణికంఠ ఈ 2 యువకులు మృతి చెందడం జరిగింది. అయితే దీనిపైన స్పందించిన తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని సినిమా యూనిట్ పరామర్శించాలి, వారి కుటుంబానికి 2 కోట్ల పరిహారం చెల్లించాలి, కేసులు పెట్టాలి అన్న రీతిలో వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అధికారం ఉంటే పవర్ అలా ఉంటుంది. ఇప్పుడు మీరే చూశారు కదా, తెలంగాణ రాష్ట్రంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు ఒక మహిళ చనిపోయింది. ఇక్కడ 2 యువకులు చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో. కానీ అక్కడ మాత్రం
ఆ విషయం పెద్ద చర్చగా మారింది. ఇక్కడ ఈ సంఘటనను చర్చ దిశగా వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆపేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, ఆయన అన్న కుమారుడు రామ్ చరణ్ కాబట్టి ఆ సంఘటనపై పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, అధికారం ఉన్నప్పుడు పవర్ అలా ఉంటుంది. ఆ విషయాన్ని బయట పెట్టడానికి కానీ, ఆ విషయంపై చర్చించడానికి కానీ, ఆ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి కానీ సినిమా యూనిట్ వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. ప్రస్తుతం ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే విమర్శలు చేస్తున్నారు. ఈ సంఘటన గురించి ఇప్పుడు రాష్ట్రమంతా చర్చించుకుంటుందంటే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. లేకుంటే ఆ పరిహారం కూడా దక్కి ఉండేది కాదేమో. ఏదో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు, మనకెందుకులే అన్న రీతిలో సినిమా యూనిట్ ఉండేదేమో. సాక్షి మీడియా కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బలంగా ప్రశ్నించడంతో సినిమా యూనిట్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు స్పందించి వారి కుటుంబాలకు కనీస ఆర్థిక సహాయమైన అందించారు. లేదంటే అది కూడా అందించేవారు కాదు అన్న రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అదే మెగా కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ గారి సంఘటనలో ఒక విధంగా, తన అన్న మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ సంఘటనపై మరోలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.